హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్. ఏపీటెట్ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎందుకు వెయిట్ చేయాలి, మనమైతే క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటాం. సో ఈరోజు క్లాస్లో మనం రిలేటివ్ క్లాజెస్, ఓకే, మనకి సిలబస్లో ఉంది ఏపీటెట్ 2025లో. ఓకే, రిలేటివ్ క్లాజెస్ ఉంది. సో దీని రిలేటెడ్ మనకి ఎగ్జామ్స్లో ఓకే మనకి క్వశ్చన్స్ వస్తాయి. సో రిలేటివ్ క్లాజెస్ గురించి మనం తెలుసుకుంటాం. సో దీంట్లో మనం ఈరోజు కవర్ చేసే టాపిక్ వచ్చేసి డిఫైనింగ్ మరియు నాన్ డిఫైనింగ్ క్లాస్. ఓకే, మరి డిఫైనింగ్లో మనం అది ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దేని గురించి మనం ఎట్లా దాన్ని ఐడెంటిఫై చేయాలా. సిమిలర్లీ నాన్ డిఫైనింగ్ మనం దాన్ని ఆ క్వశ్చన్ని దాని ఆన్సర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలా, అంటే ఆ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ మనం సెలెక్ట్ చేయాలా. సో దాని గురించి మనం చెప్తాం. ఓకే, సో ఎండ్ వరకు చూడండి. ఓకే, మీ డౌట్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఓకే, అండ్ దీని గురించి మీకు పక్కాగా ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో కొత్త వాళ్ళు ఉంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంగ్లీష్ ఫ్రీ గ్రామర్ క్లాసెస్ నేను చెప్తా ఉంటాను నా ఛానల్లో. ఓకే, ఏపీటెట్ సిలబస్ కవర్ చేస్తాను. ఫైన్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి రిలేటివ్ క్లాజ్లో డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ ఉంది. నా సో డిఫైనింగ్ అంటే ఏమి, ఓకే ఇక్కడ ఉంది చూడండి, దెన్ షార్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, గివ్స్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నెసెసరీ. ఓకే, అంటే ఏమి, సో మనకి ఎట్లా తెలుస్తుంది అది నాన్ డిఫైనింగ్ నాట్ డిఫైనింగ్ అనేసి మనకి ఎట్లా తెలుసు అంటే చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం నాన్ డిఫైనింగ్ గురించి చూద్దాం. ఓకే, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ గురించి చూద్దాం. ఓకే, ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఓకే, ఒకసారి చదువుతాం ఇది. ఓకే, నెంబర్ 1, మై బ్రదర్ హూ లివ్స్ ఇన్ యూఎస్ఏ ఈజ్ విజిటింగ్ ఫర్ ద ఫెస్టివల్. ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చేసి నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అంటే మనం ఎట్లా తెలుసుకోవాలంటే ఇట్లా కామాలో ఉంటుంది. ఓకే, సో మనకి ఇట్లా కామన్ ఉంటుంది. ఇక్కడ మనకి హూ కానీ విచ్ కానీ దట్ కానీ అట్లా ఉంటుంది. ఓకే, ఇట్ విల్ బి ఇన్ కామన్. ఓకే, డిఫైనింగ్ దాంట్లో అట్లా ఉండదు. ఓకే, దెన్ దాంతో మనకి తెలిసిపోతుంది ఇది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు కామాలో ఇస్తారు కదా, ఆ సెంటెన్స్ని ఇమాజిన్ మనం తీసిన తర్వాత మనం చదివితే మీనింగ్ ఉండాల. ఓకే, సో సపోజ్ ఇమాజిన్ ఈ పార్ట్ అంటే ఈ అండర్లైన్ చేసిన సెంటెన్స్ లేవనుకోండి, అండ్ ఇప్పుడు చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్, మై బ్రదర్ ఈజ్ విజిటింగ్ ఫర్ ద ఫెస్టివల్. ఓకే, మీనింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, మై బ్రదర్ ఈజ్ విజిటింగ్ ఫర్ ద ఫెస్టివల్ అంటే ఏమి, నా బ్రదర్ ఫెస్టివల్కి వస్తున్నాడు అనేసి మీనింగ్ ఉంది ఇక్కడ. ఓకే, అంటే ఏమి, ఇది మనకి డిఫైన్ చేయటం లేదు, అట్లా మనం తెలుసుకోవచ్చు. ఓకే, అంటే ఇది తీసినా కూడా మనకి మీనింగ్ ఉంటుంది. అట్లా సెంటెన్స్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కింద వస్తుంది. ఓకే, కింద చూద్దాం. ఓకే, నిక్ సేమ్ థింగ్ చూడండి, కామాలో ఉంది. ఓకే, నిక్ హూ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ మోటివేటెడ్ మెనీ పీపుల్. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ తీసేయండి, ఆ తర్వాత చదువుతాం, చూద్దాం మీనింగ్ ఉందో లేదో. ఓకే, నిక్ మోటివేటెడ్ మెనీ పీపుల్. ఓకే, సో నిక్ అంటే నిక్ విజుసిక్. ఓకే, సో మోటివేటెడ్ చాలా మందికి మోటివేట్ చేశా అంటే ఓకే, ఆబ్వియస్లీ మనకి దీంట్లో మీనింగ్ ఉంది. ఓకే, సో దాని అర్థం ఏమి, ఇది దీనికి డిఫైన్ చేయటం లేదు, అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయటం లేదు. చూడండి, నాన్ డిఫైనింగ్ అంటే ఏమి, గివ్స్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ నెసెసరీ అంటే ఏమి, సో ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. నాట్ నెసెసరీ అంటే ఏమి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ. ఓకే, సో అట్లా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే అది నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ కింద వస్తుంది. కానీ డిఫైనింగ్ క్లాస్లో ఇట్లా ఉండదు. ఓకే, సో డిఫైనింగ్ క్లాస్లో వచ్చేసి ఓకే, సో అది వచ్చేసి మీకు దాని రిలేటెడ్ ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్స్ నేను తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, కామాలు అయితే ఉండదు. ఇది మనం దీన్ని ఫస్ట్ ఎట్లా తెలుసుకోవాలంటే కామాలు అయితే అసలు ఉండదు. ఓకే, సో దాంతో మనకి ఏం తెలిసిపోతుంది ఇది, సో ఇది డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అనేసి. ఓకే, ఇప్పుడు చదువుతాం చూడండి ఫ్రెండ్స్. ఓకే, దీని మీనింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఓకే, అంటే మనం ఈ పార్ట్ అక్కడ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్లో అండర్లైన్ చేసిన పార్ట్ రిమూవ్ చేస్తే మనకి మీనింగ్ ఉందా. ఓకే, కానీ దీంట్లో మనం రిమూవ్ చేసిన తర్వాత మీనింగ్ ఉంటుందో లేదో చూద్దాం. డిఫైనింగ్ దాంట్లో వచ్చేసి ఈ పర్టికులర్ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఉంటాయి కదా, అది దీన్ని డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. హీ ఈజ్ ద పర్సన్ హూ ఆస్క్ అబౌట్ యూ. అతనే ఆ మనిషి నీ గురించి అడిగాడు. ఇప్పుడు దీని మీనింగ్ వచ్చేసి ఏమి, హీ ఈజ్ ద పర్సన్ ఓకే హూ ఆస్క్ అబౌట్ యూ. ఓకే, ఆ మనిషినే నీ గురించి అడిగినాడు. సో ఇప్పుడు చూడండి, ఈ సెంటెన్స్ మనం ఏదైనా తీయచ్చా. చూడండి, అతన్ని సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ దీని మీనింగ్ చూద్దాం. సో అతనే మనిషి, సో అతనే మనిషి అంటే ఇన్కంప్లీట్ ఉంటుంది. ఓకే, సో దీనికి కంప్లీట్ కావాలంటే మనం వీ హ్యావ్ టు యాడ్ ద రిమైనింగ్ పార్ట్. ఓకే, సో అందుకే ఇది దీన్ని డిఫైన్ చేస్తూ ఉంది. అట్లా సెంటెన్స్ మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు సింపుల్గా. ఓకే, ఈ పర్టికులర్ వర్డ్స్ ఉన్నాయి కదా, దీన్ని డిఫైన్ చేస్తుంది. అంటే ఇది తీసేస్తే ఇన్కంప్లీట్ ఉంటుంది, సో ఇది పెడితే దాన్ని డిఫైన్ చేస్తుంది. సో అట్లా సెంటెన్స్ మనం డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్. అర్థమైంది కదా ఫ్రెండ్స్.
ఓకే, బై ద వే ఓకే కామెంట్స్ మెసేజ్ చేయండి. ఓకే, మీకు అర్థమైందో లేదో. ఓకే, సో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ కావాలేమో డిఫరెంట్ టాపిక్స్ మీద, సో ఏదైనా ఉంటే మెసేజ్ చేయండి. ఫైన్. నెక్స్ట్ చూడండి, దిస్ ఈస్ ద కంపెనీ వేర్ ఐ వర్క్డ్ ఎర్లియర్. ఓకే, నేను ఈ కంపెనీనే అది నేను ఇంతకుముందు పని చేసినాను. ఓకే, నేను ఇంతకుముందు పని చేసిన కంపెనీ ఇదే. దీని అర్థం, ఈ పర్టికులర్ లైన్ అర్థం ఇదే. ఓకే, నేను ఇంతకుముందు పని చేశాను కదా, ఆ కంపెనీ ఇదే. సో చూడండి, ఇప్పుడు నేను చెప్పిన తెలుగులో సెంటెన్స్ చెప్పినాను కదా ఫ్రెండ్స్, దీని ట్రాన్స్లేషన్ దాంట్లో మనం ఏం తీలేం. ఓకే, సో ఏదైనా తీస్తే ఇన్కంప్లీట్ అయిపోతుంది. సో సపోజ్ ఓకే దిస్ ఈజ్ ద కంపెనీ అంటే అదే ఈ కంపెనీ అనేసి, ఆర్ ఇదే ఆ కంపెనీ అట్లా చెప్తే ఏమి ఇన్కంప్లీట్ ఉంటుంది. ఓకే, సో మీనింగ్ ఓకే దానికి ఇంకా మనకి డౌట్ వస్తుంది, ఏమనేసి ఈ కంపెనీ అంటే ఏమి అనేసి అంటే. ఓకే, సో అట్లా క్వశ్చన్స్ వస్తాయి. సో వేరే వర్క్ ఎర్లియర్ అంటే నేను ఇక్కడ పని చేశాను ముందు అనేసి. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్. సో ఇది ఖచ్చితంగా కావాలి. దీనికి కంప్లీట్ మీనింగ్ రావాలంటే మనకి ఈ కంప్లీట్ పూర్తి సెంటెన్స్ కావాలి. అంటే ఇది డిఫైనింగ్ కింద వస్తుంది. రీడ్ ఓకే, నాన్ డిఫైనింగ్ వచ్చేసి కామాలో ఉంటుంది, మనకి తెలిసిపోతుంది. అంటే ఆ కామాలో ఉన్న సెంటెన్స్ మనం తీసినా కూడా మనకి కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. దీంట్లో అట్లా కాదు, మనం తీలేం, మనం ఖచ్చితంగా డిఫైన్ చేయాలా. అంతేమి మనం దాని గురించి ఓకే అక్కడ మనం ఖచ్చితంగా పెట్టాలా. ఓకే, సో అట్లా మనకి తెలిసిపోవచ్చు. సో ఇది డిఫైనింగా, ఇది నాన్ డిఫైనింగ్ అనేసి. ఫైన్, నెక్స్ట్ చూద్దాం. ఓకే, ద మూవీ విచ్ ఆర్ దట్ రెండు ఏ దాంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. విచ్ అన్న కూడా సేమ్, దట్ అన్న కూడా సేమ్. మోస్ట్లీ విచ్ అండ్ దట్ వచ్చేసి మనకి ఏదైనా థింగ్స్ దానికోసం యూజ్ అవుతుంది. ఫైన్. సో మూవీ వచ్చేసి ఒక ఇట్స్ నాన్ లివింగ్ థింగ్ లాగా. ఓకే, ఓకే ఇట్స్ నాట్ హ్యూమన్ బీయింగ్. ఫైన్. ఎనీహౌ ద మూవీ విచ్ ఆర్ దట్ వి వాచ్ ఎస్టర్డే వాజ్ ఎక్సలెంట్. నిన్న చూసిన మూవీ చాలా బాగుండా. ఓకే, దీని అర్థం వచ్చేసి నిన్న మనం చూసాం కదా, ఆ మూవీ చాలా బాగుండా. సో ఈ పర్టికులర్ లైన్కి మనం చూడండి, మనం మనం తీలేం. పర్టికులర్ కంప్లీట్ మొత్తం సెంటెన్స్ ఉండాలా. ఏది మనం తీసినా కూడా అది ఇన్కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. సో అందుకే ఈ పర్టికులర్ లైన్ కూడా దీన్ని డిఫైన్ చేస్తూ ఉంది. ఓకే, సో దిస్ విల్ డిఫైన్ నౌన్. ఓకే, నౌన్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, నౌన్ ఆర్ ప్రొనౌన్ని ఆ పర్టికులర్ సెంటెన్స్ ఉంటుంది కదా దాన్ని డిఫైన్ చేస్తుంది. అందుకే దీన్ని డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అంటారు. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇట్ ఈస్ మై ఫాదర్. ఓకే, ఇట్ ఈస్ మై ఫాదర్ ఓన్లీ హూ గేవ్ లోన్ టు దెమ్. ఓకే, ఇట్ ఈస్ మై ఫాదర్ ఓన్లీ హూ గేవ్ లోన్ టు దెమ్. ఓకే, మా నాన్ననే వాళ్ళకి లోన్ ఇచ్చినారంట. ఓకే, దీని అర్థం, ఈ పర్టికులర్ లైన్కి అర్థం మా నాన్ననే వాళ్ళకి లోన్ అమౌంట్ ఇచ్చినారంట. సో ఆబ్వియస్లీ మనం దీన్ని రిమూవ్ చేయలేం. అంటే మనం ఖచ్చితంగా దీనికి ఈ పర్టికులర్ లైన్ నుంచి మీనింగ్ రావాలంటే మనం మొత్తం చెప్పాలి. మా నాన్ననే వాళ్ళకి లోన్ ఇచ్చారు. ఓకే, సో ఏదైనా రిమూవ్ చేస్తే మీనింగ్ ఉండదు, ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంటుంది. సో దట్ ఈస్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఐ హోప్ మీకు అర్థమైంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఏమైనా ఉంటే నాకు జస్ట్ మెసేజ్ చేయండి, అంటే మీ కామెంట్స్ చేయండి. ఓకే, నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకే, ఈజీ ఫ్రెండ్స్, ఈజీగా అర్థం చేసుకోండి. ఓకే, నా క్లాసెస్ని అటెండ్ చేయండి. ఓకే, కొత్త వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ఓకే, బాగా చదువుకోండి.